అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూలై 31 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. చీకటిని తిట్టడం కంటే ఒక దీపం వెలిగించడం గొప్పది. అలాగే సమస్యల గురించి బాధపడడం కంటే పరిష్కారం కోసం ప్రయత్నించడం గొప్పది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూలై 30, 2026 వారం శుక్రవారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం. సూర్యోదయం 5:59 సూర్యాస్త సమయం 6:46 చంద్రోదయం 8:06 చంద్రాస్త సమయము 8:02 ఈ రోజున తిథి విదియ జూలై 30 రాత్రి 9:30 నుంచి ప్రారంభమయ్యి జూలై 31 రాత్రి 10:31 వరకు విదియా తిథి ఉంటుంది. తదుపరి తదియా తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం ధనిష్ట జూలై 30 సాయంత్రం 5:43 నుంచి ప్రారంభమయ్యి జూలై 31 రాత్రి 7:26 వరకు ధనిష్ట నక్షత్రం ఉంటుంది. తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజు రాశి మకర రాశి. జూలై 31 ఉదయం 6:37 వరకు తదుపరి కుంభరాశి. యోగం సౌభాగ్య జూలై 31 రాత్రి 12:04 నుంచి జూలై 31 రాత్రి 11:53 వరకు సౌభాగ్యం ఉంటుంది. తదుపరి శోభన. కరణం తైతుల జూలై 31 ఉదయం 10:04 వరకు తదుపరి గరిజ. జూలై 31 రాత్రి 10:32 వరకు తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 3:01 నుంచి తెల్లవారుజామున 4:42 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి ఉదయం 9:23 వరకు. మరలా మధ్యాహ్నం 12:48 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 10:46 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండం మధ్యాహ్నం 3:34 నుంచి సాయంత్రం 5:10 వరకు. గుళిక కాలం ఉదయం 7:35 నుంచి ఉదయం 9:10 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:23 నుంచి ఉదయం 5:11 వరకు. అమృతకాలం ఉదయం 8:17 నుంచి ఉదయం 10 గంటల వరకు అమృతకాలం అనేది ఉంటుంది. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:53 నుంచి రాత్రి 7:15 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:33 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అసురుల గురువు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, ఏ దేవుణ్ణి నీలకంఠుడు అని పిలుస్తారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈ రోజున కేవలం అద్దె ఇంట్లోకి మారటానికి మాత్రమే శుభప్రదంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 31 రాత్రి 7:26 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 31 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.
జై శ్రీమన్నారాయణ.